విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణ రాజకీయ కోణంలో కాకుండా ఒక ప్రజల కోణంలో నుంచి చూడాలి. ఆయనది ఇప్పుడు తాజాగా చేసింది సాదిక్ వ్యవహారంలో ఆయన కీలకమైన ఆరోపణ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనకి సంబంధించి వాళ్ళ ఎవరైతే మనవడు ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకున్నది అతను ఒక్కడే, అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సాదిక్ వేధింపులతోనే నూకరాజు కుటుంబం ప్రాణాలు తీసుకుందని గుర్తు చేయడంతో పాటు సాదిక్తో పాటు మరో 9 మంది టెర్రరిస్టుల ముఠా ఉంది. కాకినాడ, రాజమండ్రిలో 15 కుటుంబాలను వేధించి ఆస్తుల్ని లాక్కున్నారు వీళ్ళు. నూకరాజుకి చెందినటువంటి 40 కోట్ల విలువైన భూమితో పాటు 40 కోట్ల ఏకంగా 2 కోట్ల బంగారం, 2 కోట్ల నగదుని సాదిక్ బలవంతంగా రాయించుకున్నాడన్నది తాజాగా ఆయన చెప్పినటువంటి వివరాలు. సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డికి సాదిక్ విషమిచ్చి చంపి బీమా డబ్బులు కూడా కాజేశాడన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి లెక్క చెప్పుకొచ్చారు. ఆ 10 మంది రాక్షసుల్ని కూడా పట్టుకుంటారా లేదా అన్నది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది.